ఫ్రెండ్స్, మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? అయితే అక్కడ వసతి, లాకర్లు మరియు ఇతర ఉచిత సౌకర్యాలు ఎలా పొందాలో మీకు తెలుసా? ఈ వీడియోలో మీకోసం కంప్లీట్ డీటెయిల్స్ తెచ్చేశాను, అస్సలు మిస్ అవ్వకండి. తిరుమలలో గదులు కావాలనుకునే వారు నేరుగా సిఆర్ఓ జనరల్ కౌంటుకు వెళ్ళి మీ ఫోన్ నెంబర్ మరియు ఐడెంటిటీ ప్రూఫ్ నమోదు చేసుకోవాలి. మీకు గది కేటాయించగానే SMS వస్తుంది. అప్పుడు UPI లేదా కార్డు ద్వారా పేమెంట్ చేసి గదిని పొందవచ్చు. అయితే తిరుమలలో కేవలం 7,800 గదులే ఉన్నందున కుటుంబ సభ్యులతో వచ్చే వారికి TTD ప్రాధాన్యత ఇస్తోంది. తిరుమలలో గదుల కేటాయింపులో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా ఒంటరి వ్యక్తులకు, సింగిల్ పర్సన్స్, అలాగే అవివాహిత జంటలకు, అన్మ్యారీడ్ కపుల్స్ గదులను కేటాయించబోమని TTD స్పష్టంగా వెల్లడించింది. దీనిని భక్తులు గమనించి సహకరించాలి. ఒకవేళ గదులు దొరకకపోతే అస్సలు టెన్షన్ పడకండి. తిరుమలలో 5 భారీ యాత్రికుల వసతి సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 9,300 పైగా ఉచిత లాకర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఉచితంగా వేడి నీటి స్నానం, అన్నప్రసాదం, చేపలు, రగ్గులు, అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు వంటి సదుపాయాలను కూడా మీరు పొందవచ్చు. అయితే ఒక చిన్న విన్నపం, దర్శనం పూర్తయిన తర్వాత మీరు తీసుకున్న చేపలు, రగ్గులను తిరిగి అక్కడ సిబ్బందికి అప్పగించి లాకర్లను ఖాళీ చేయాలి. కేవలం మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి భక్తులందరూ ఈ సౌకర్యాలను వాడుకొని శ్రీవారి దర్శనాన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన రన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.